నిజమైన నిరుపేదలు వీళ్ళనేది రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ నిరుపేదలే కదా. అదే అంటున్నా, నిజమైన నిరుపేద అనే పదం వాడినా ప్రాబ్లం లేదు. నిజమైన నిరుపేద అంటే ఎవరు? నెలకి 4,500 రూపాయల లోపు జీతం సంపాదించేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళు 10 లక్షలు అంటున్నా నేను ఉజ్జాయింపుగా సరిపోతుంది. కానీ వీళ్ళు అలా అనలా, మహిళా శక్తి అన్నాం. మహిళా శక్తి, ఆ శక్తిని పైకి తీసుకురావడం కోసం వాళ్ళు ఉన్నత స్థితికి అన్నాం. జగన్ పెట్టినటువంటి పథకము సరే వాళ్ళు దుర్వినియోగం చేసుకుని ఉండొచ్చును, కానీ కొంతమంది దాన్ని అయ్యో కొనుక్కుని ఉండొచ్చును, కానీ జగన్ పెట్టిన పథకానికి ఒక దాన్ని ఏమంటారు ఫీజిబిలిటీ ఉంది. ఏంటయ్యా అంటే, ఒక మనకి పూల బండి ఉంది. మొన్న నేను చూస్తుంటా, ఈ చిన్న లేబర్తో మనం మాట్లాడుతుంటాం కదా, పూల బండికి బండి అద్దె 25 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది రోజుకి. మన ఇంటి ముందు పెట్టుకుంటామా, సెంటర్లో పెట్టుకుంటాం. పూలన్నీ కలిపి మార్కెట్కి వెళ్తే 1 కేజీ 300 400 ఉంటుంది. ఒక 5 రకాల పూలు కలిపి 300 వేస్తే 1,500 రూపాయలు. ఈ 1,500 రూపాయలు పెట్టి పూలు తెచ్చుకుని అమ్మితే 2,000 రూపాయలు వస్తాయి లాభం. ఒక్కో రోజు శుక్రవారం, మంగళవారం, శనివారం ఆ గుడి ఏరియాని బట్టి, వెంకటేశ్వర స్వామి గుడి